హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మాత్రం ఆలస్యం లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి దోశ అండి. అది న్యూట్రిషన్, డైట్ అండ్ హెల్దీ దోశ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకుందాం. సో దీంట్లో వచ్చేసి ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. అలాగే ఇది వెయిట్ లాస్కి మంచి రెసిపీ అని చెప్పచ్చు. సో ఒకసారి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో చూసేద్దాం. దీంట్లో వచ్చేసి 9 ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో మిక్స్ చేసి ఉంటాయండి. ఈ 9 ఇంగ్రీడియంట్స్లో ద ఫస్ట్ వన్ వచ్చేసి గుండు మినపప్పు అండి. ఇది వచ్చేసి నేను 1 కప్ తీసుకున్నాను. దీన్ని గుండు మినపప్పు అంటారు. సో ద సెకండ్ వన్ వచ్చేసి కంది బ్యాళ్ళు అండి. కంది బ్యాళ్ళు నేను హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను. అలాగే థర్డ్ వన్ వచ్చేసి పల్లీలు. ఫోర్త్ వన్ వచ్చేసి 1 కప్ అనేది నేను రాగులు తీసుకున్నాను. సో నానబెట్టి తీసుకుంటే ఇది ఇంకా చాలా మంచిదండి. సో 1 కప్ తీసుకున్నాను రాగులు. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పంకిన్ సీడ్స్, ఇలా మిక్స్డ్ సీడ్స్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి. అలాగే ఇది హార్మోనికల్ బ్యాలెన్స్ కూడా మంచిగా చేస్తుంది. సో అందుకే 3 టేబుల్ స్పూన్స్ అనేది నేను మిక్స్డ్ సీడ్స్ అనేది తీసుకున్నాను. దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్ ఉంటాయి, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, నువ్వులు ఉంటాయి. అలాగే 1 కప్ వచ్చేసి గ్రీన్ పెసలు తీసుకున్నానండి. గ్రీన్ పెసలు బాడీకి అంటే చల్లదనానికి చాలా మంచిది. సో 1 కప్ తీసుకున్నాను. అలాగే 10 బాదుమా కూడా తీసుకున్నానండి. ఇంకా 1 గ్లాస్ అనేది రైస్ తీసుకున్నాను. దీంట్లో 91 ఇంగ్రీడియంట్ అనేది మిస్ అయిందండి. అది ఓట్స్ అండి. ఓట్స్ని జస్ట్ గ్రైండ్ పౌడర్లా పెట్టేసి మనం ఎప్పుడైతే దోశ వేసుకుంటామో అప్పుడు దాంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక చిన్న దబరా అనేది తీసుకున్నాను. ఈ 9 ఐటమ్స్ అనేది దాంట్లో మిక్స్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ పెసలు, కంది బ్యాళ్ళు, అలాగే రాగులు, అలాగే గుండు మినపప్పు, గ్రౌండ్ నట్స్, అలాగే సీడ్స్, మిక్స్డ్ సీడ్స్, బాదుమా, ఆల్మండ్స్, ఇలా మొత్తం మిక్స్ చేసి వాటిని నీట్గా అనేది వాష్ చేసుకోవాలి. మనము ఒక 2 to 3 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకుందాం. ఫస్ట్ వాటిని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం 3 టైమ్స్ అనేది వాష్ చేసుకుందాము. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనము దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మనం కలబెట్టేసి నీట్గా వాష్ చేసుకుందామండి. దాంట్లో అంటే వాటర్ పోసేసానండి. వాటర్ పోసేసి 2 to 3 టైమ్స్ అనేది మంచిగా దాన్ని క్లీన్ చేసేసి మనం దాంట్లో ఫ్రెష్ వాటర్ పెట్టేసి సోక్ చేయడానికి ఒక పక్కన పెట్టేస్తానండి. దాన్ని కదిలించకుండా 1 నిమిషం క్లీన్గా వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. 3 టైమ్స్ అనేది వాషింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూడండి. వాషింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఫ్రెష్ వాటర్ అనేది ఇప్పుడు పోసుకుందాం. ఫ్రెష్ వాటర్ పోసేసుకొని ఓకే, ఫ్రెష్ వాటర్ పోసేసానండి. పోసేసి దాన్ని ఒక్కసారి మళ్ళీ ఊరికలా చేత్తో మొత్తం అలా పైన లేచినని కొంచెం నీట్గా చేత్తో అనేస్తానండి.
చేత్తో అనేసి ఆమెను దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను, దాన్ని ఎవరు కల్లించకుండా సోక్ అవ్వడానికి. మీకు ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, డెఫినెట్గా ట్రై చేస్తాను చేయడానికి. 4 to 5 అవర్స్ అనేది కంపల్సరీ సోక్ అవ్వాలండి. సోక్ అయిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది. ఇప్పుడు 4 అవర్స్ సోక్ అయిపోయాయండి. 4 to 5 అవర్స్ దాకా సోక్ చేసేసాను. సోక్ చేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్గా దోశ బ్యాటరీ ఎలా పట్టుకుంటామో ఆ విధంగా వీటిని కూడా దోశ బ్యాటరీ లాగే పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా పట్టేసుకుందాం. అదే ఓకే. ఇది కొంచెం ఫైన్ పేస్ట్లా పట్టేసామండి. నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సారీ, అక్కడ కొంచెం లూజ్ అయింది. ఎస్, ఫైన్ పేస్ట్ అయింది. దీని టెక్స్చర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుందండి. సెకండ్ టైం పడుతున్నాను. Yeah. Connection. ఇది లాస్ట్ టైం ఇది లాస్ట్ సర్వ్ వేసుకొని ఈ పేస్ట్ అంతా నైట్ అంతా అలాగే వేస్తే కొంచెం అంటే తెలుగులో కొంచెం పుల్వాలి అంటారు. రేపటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
అండ్ దీన్ని ఇన్స్టెంట్గా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, రేపు మార్నింగ్కి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, ఒక నిమిషం. దోశలో అయితే మనం రైస్ కానీ లేకపోతే దీంట్లో ఇంకా ఓట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఓట్స్ యాడ్ చేయడం అనేది. సో దీంట్లో రైస్ వేసుకోమండి. నార్మల్ దోశలో అయితే రైస్ వేసుకుంటాం, దీంట్లో రైస్ వేసుకోము. ఎందుకంటే క్రంచీనెస్ కోసం, బ్రౌన్ కలర్లో దోశ రావడానికి కోసం రైస్ కానీ లేకపోతే అటుకులు కానీ యాడ్ చేస్తారు. బట్ దీంట్లో అయితే ఒట్టి నానబెట్టిన వాటిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎలాంటి రైస్ కానీ అటుకులు కానీ ఏం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు నానబెట్టుకునేటప్పుడు ఓట్స్ కూడా నానబెట్టుకోండి, లేదా ఒకవేళ నానబెట్టకపోయినా ఓట్స్ రేపు మార్నింగ్ దోశ పిండి సపరేట్గా తీసుకుంటారు కదా, తీసుకున్న టైంలో ఓట్స్ పౌడర్ అనేది కొంచెం గ్రైండ్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకోండి. ఓట్స్ వేసుకున్న కూడా రెసిపీ చాలా బాగుంటుంది, అది ఇంకా గుడ్. దీన్ని మూత పెట్టేసి ఈ నైట్కి మొత్తం బయటే ఉంచండి. రేపు కావాలంటే ఇది స్టోరేజ్ అంటామండి. దోశలాగా ఎక్కువ రోజు స్టోరేజ్ ఉంచినట్టుకి వీలవుతుంది. మహా అంటే 1 డే ఉంటుంది, లేదా నెక్స్ట్ డేకి టేస్ట్ ఒక రోజు అయిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ టేస్ట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేసి యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం 1 డే మాత్రమే ఉంటుంది పిండి. సో ఇది వీటి కలర్ కొంచెం చూపిస్తాను, మీరే చూడండి ఏ కలర్లో వచ్చిందనేసి. ఇట్స్ పిస్తా కలర్ అండి, పిస్తా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అన్నమాట. సో రాగుల వల్ల డాట్స్ డాట్స్ కనిపిస్తుంది కదా, రాగి పిండి వల్ల. ఇది ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత, అంటే ఈ పిండి అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసి మీకు చూపిస్తాను దోశ నాకు ఎలా వచ్చిందో అని చెప్పేసి. నేను ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్ నేను దోశ పిండి వేసి మీకు చూపిస్తాను నాకు దోశ ఎలా వచ్చిందో అనేసి. జస్ట్ ఒక 2 minutes అండి. ప్యాన్ హీట్ అయింది. ప్యాన్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు పిండి వేసి మీకు చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేసింది దోశ అయితే. సో కొంచెం ఆయిల్ వేసుకొని, మీకు కావాలి అంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, గీ కూడా యూజ్ చేసుకోవచ్చు దోశలో. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గీ వేసుకొని దోశ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. దాన్ని తిప్పి చూడండి, నాకు బ్రౌన్ కలర్లో వచ్చేసింది. దాన్ని మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను నాకు ఎలా వచ్చిందో మీకు. వావ్, లోపల టెక్స్చర్ ఎంత బాగుందో, ఎమ్మీగా ఉంది దోశ.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఆ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. అంతవరకు బాయ్.